ఛాలెంజింగ్ పాత్రలో రాధిక. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు రాధిక శరత్ కుమార్ అందించిన సేవల గురించి చెప్పాల్సిన పని లేదు. దాదాపు భారతీయ భాషలన్నిటిలోనూ రాధిక పనిచేశారు. తమిళ చిత్రాలతో మొదలైన ఆమె నట ప్రస్థానం తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ పరిశ్రమల్లోనూ కొనసాగింది. దాదాపు 5 దశాబ్దాల సినీ ప్రస్థానం ఆమెది. నటిగా, నిర్మాతగా, దర్శకురాలుగా సత్తా చాటడమే కాకుండా రాజకీయ రంగంలోనూ రాణించారు. నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అయితే వెండి తెరపై మాత్రం లేడీ ఓరియంటెడ్ చిత్రాలు పెద్దగా చేయలేదు. 1980-90 దశకంలో హీరోయిన్ గా వెలుగు వెలిగిన అనంతరం తర్వాతి తరం హీరోలకు మామ్ పాత్రలో నటించారు. అలాగే బుల్లితెరపై కూడా మెరిశారు. అయితే ఇక్కడ మాత్రం సోలోగా సత్తా చాటారు. రాధిక ప్రధాన పాత్రలో ఎన్నో సీరియల్స్ తెరకెక్కాయి. ఈ విషయంలో రాధిక ఓ బ్రాండ్ గానే బుల్లితెరపై తనదైన ముద్ర వేశారు. విభిన్న పాత్రల్లో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించారు. అలాగే డేర్ అండ్ డాషింగ్ ఉమెన్ గాను ఆమె గుర్తింపు ఉంది. ఎలాంటి విషయం పైనైనా ఓపెన్ గా మాట్లాడటం ఆమె నైజం. ఈ నేపథ్యంలో తాజాగా రాధిక శరత్ కుమార్ వెండితెరపై సోలోగా సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. రాధిక ప్రధాన పాత్రలో తీకిడవి అనే చిత్రం తెరకెక్కుతోంది. మురుగేసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను స్టార్ హీరో శివ కార్తికేయన్ నిర్మిస్తున్నాడు. ఇందులో రాధిక పౌరుతాయి అనే రుణాలిచ్చే వృద్ధురాలి పాత్రలో నటిస్తున్నారు. ఆ పాత్రలో రాధిక ఆహార్యం ఎంతో వైవిధ్యంగా ఉంది. ముసలి అవ్వగా రాధిక ఆ పాత్రలో ఒదిగిపోయినట్టే కనిపిస్తున్నారు. రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం రాధిక వయసు 63 ఏళ్లు. అయినా వయసు జస్ట్ నెంబర్ మాత్రమేనని, ఎంతో యాక్టివ్ గా సినిమా చేయడం ఆమె జనరేషన్ నటిమణుల్లో ఆమెకే చెల్లిందని చెప్పాలి. రాధ, శోభన, భానుప్రియ, వాణి విశ్వనాథ్ ఇలా చాలా మంది నటిమణులు ఉన్నా వాళ్ళెవరూ ఇండస్ట్రీలో అంత యాక్టివ్ సినిమాలు చేయలేదు. అవకాశాలు వస్తే నటించడం తప్ప తమకు తాముగా అవకాశాలు సృష్టించుకోలేకపోతున్నారు. రాధిక ఇతర సంస్థల్లో పనిచేస్తూనే సొంతంగా నిర్మాణ సంస్థను కూడా రన్ చేస్తున్నారు. సినిమాలు, సీరియల్స్ ఎన్నో నిర్మిస్తున్నారు. సీరియల్స్ డిస్ట్రిబ్యూషన్ లోనూ రాధిక సంస్థకు మంచి పేరుంది. ఛాలెంజింగ్ పాత్రలో రాధిక. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు రాధిక శరత్ కుమార్ అందించిన సేవల గురించి చెప్పాల్సిన పని లేదు. దాదాపు భారతీయ భాషలన్నిటిలోనూ రాధిక పనిచేశారు. తమిళ చిత్రాలతో మొదలైన ఆమె నట ప్రస్థానం తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ పరిశ్రమల్లోనూ కొనసాగింది. దాదాపు 5 దశాబ్దాల సినీ ప్రస్థానం ఆమెది. నటిగా, నిర్మాతగా, దర్శకురాలుగా సత్తా చాటడమే కాకుండా రాజకీయ రంగంలోనూ రాణించారు. నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అయితే వెండి తెరపై మాత్రం లేడీ ఓరియంటెడ్ చిత్రాలు పెద్దగా చేయలేదు. 1980-90 దశకంలో హీరోయిన్ గా వెలుగు వెలిగిన అనంతరం తర్వాతి తరం హీరోలకు మామ్ పాత్రలో నటించారు. అలాగే బుల్లితెరపై కూడా మెరిశారు. అయితే ఇక్కడ మాత్రం సోలోగా సత్తా చాటారు. రాధిక ప్రధాన పాత్రలో ఎన్నో సీరియల్స్ తెరకెక్కాయి. ఈ విషయంలో రాధిక ఓ బ్రాండ్ గానే బుల్లితెరపై తనదైన ముద్ర వేశారు. విభిన్న పాత్రల్లో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించారు. అలాగే డేర్ అండ్ డాషింగ్ ఉమెన్ గాను ఆమె గుర్తింపు ఉంది. ఎలాంటి విషయం పైనైనా ఓపెన్ గా మాట్లాడటం ఆమె నైజం. ఈ నేపథ్యంలో తాజాగా రాధిక శరత్ కుమార్ వెండితెరపై సోలోగా సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. రాధిక ప్రధాన పాత్రలో తీకిడవి అనే చిత్రం తెరకెక్కుతోంది. మురుగేసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను స్టార్ హీరో శివ కార్తికేయన్ నిర్మిస్తున్నాడు. ఇందులో రాధిక పౌరుతాయి అనే రుణాలిచ్చే వృద్ధురాలి పాత్రలో నటిస్తున్నారు. ఆ పాత్రలో రాధిక ఆహార్యం ఎంతో వైవిధ్యంగా ఉంది. ముసలి అవ్వగా రాధిక ఆ పాత్రలో ఒదిగిపోయినట్టే కనిపిస్తున్నారు. రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం రాధిక వయసు 63 ఏళ్లు. అయినా వయసు జస్ట్ నెంబర్ మాత్రమేనని, ఎంతో యాక్టివ్ గా సినిమా చేయడం ఆమె జనరేషన్ నటిమణుల్లో ఆమెకే చెల్లిందని చెప్పాలి. రాధ, శోభన, భానుప్రియ, వాణి విశ్వనాథ్ ఇలా చాలా మంది నటిమణులు ఉన్నా వాళ్ళెవరూ ఇండస్ట్రీలో అంత యాక్టివ్ సినిమాలు చేయలేదు. అవకాశాలు వస్తే నటించడం తప్ప తమకు తాముగా అవకాశాలు సృష్టించుకోలేకపోతున్నారు. రాధిక ఇతర సంస్థల్లో పనిచేస్తూనే సొంతంగా నిర్మాణ సంస్థను కూడా రన్ చేస్తున్నారు. సినిమాలు, సీరియల్స్ ఎన్నో నిర్మిస్తున్నారు. సీరియల్స్ డిస్ట్రిబ్యూషన్ లోనూ రాధిక సంస్థకు మంచి పేరుంది. ఛాలెంజింగ్ పాత్రలో రాధిక. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు రాధిక శరత్ కుమార్ అందించిన సేవల గురించి చెప్పాల్సిన పని లేదు. దాదాపు భారతీయ భాషలన్నిటిలోనూ రాధిక పనిచేశారు. తమిళ చిత్రాలతో మొదలైన ఆమె నట ప్రస్థానం తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ పరిశ్రమల్లోనూ కొనసాగింది.
దాదాపు 5 దశాబ్దాల సినీ ప్రస్థానం ఆమెది. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా సత్తా చాటడమే కాకుండా రాజకీయ రంగంలోనూ రాణించారు. నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అయితే వెండి తెరపై మాత్రం లేడీ ఓరియంటెడ్ చిత్రాలు పెద్దగా చేయలేదు. 1980-90 దశకంలో హీరోయిన్ గా వెలిగిన అనంతరం తర్వాతి తరం హీరోలకు మామ్ పాత్రలో నటించారు. అలాగే బుల్లితెరపై కూడా మెరిశారు. అయితే ఇక్కడ మాత్రం సోలోగా సత్తా చాటారు. రాధిక ప్రధాన పాత్రలో ఎన్నో సీరియల్స్ తెరకెక్కాయి. ఈ విషయంలో రాధిక ఓ బ్రాండ్ గానే బుల్లితెరపై తనదైన ముద్ర వేశారు. విభిన్న పాత్రల్లో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించారు. అలాగే డేర్ అండ్ డాషింగ్ ఉమెన్ గాను ఆమె గుర్తింపు ఉంది. ఎలాంటి విషయంపైనైనా ఓపెన్ గా మాట్లాడటం ఆమె నైజం. ఈ నేపథ్యంలో తాజాగా రాధికా శరత్ కుమార్ వెండితెరపై సోలోగా సత్తా చాటానికి సిద్ధమయ్యారు. రాధిక ప్రధాన పాత్రలో తీకిడవి అనే చిత్రం తెరకెక్కుతోంది. మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను స్టార్ హీరో శివ కార్తికేయన్ నిర్మిస్తున్నాడు. ఇందులో రాధిక పౌరుతాయి అనే రుణాలిచ్చే వృద్ధురాలి పాత్రలో నటిస్తున్నారు. ఆ పాత్రలో రాధిక ఆహార్యం ఎంతో వైవిధ్యంగా ఉంది. ముసలి అవ్వగా రాధిక ఆ పాత్రలో ఒదిగిపోయినట్టే కనిపిస్తున్నారు. రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం రాధిక వయసు 63 ఏళ్లు. అయినా వయసు జస్ట్ నెంబర్ మాత్రమేనని, ఎంతో యాక్టివ్ గా సినిమాలు చేయటం ఆమె జనరేషన్ నటీమణుల్లో ఆమెకే చెల్లిందని చెప్పాలి. రాధ, శోభన, భానుప్రియ, వాణి విశ్వనాథ్ ఇలా చాలా మంది నటీమణులు ఉన్నా వాళ్ళెవరూ ఇండస్ట్రీలో అంత యాక్టివ్ సినిమాలు చేయలేదు. అవకాశాలు వస్తే నటించడం తప్ప తమకు తాముగా అవకాశాలు సృష్టించుకోలేకపోతున్నారు. రాధిక ఇతర సంస్థల్లో పనిచేస్తూనే సొంతంగా నిర్మాణ సంస్థను కూడా రన్ చేస్తున్నారు. సినిమాలు, సీరియల్స్ ఎన్నో నిర్మిస్తున్నారు. సీరియల్స్ డిస్ట్రిబ్యూషన్ లోనూ రాధిక సంస్థకు మంచి పేరుంది. ఛాలెంజింగ్ పాత్రలో రాధిక భారతీయ చలనచిత్ర పరిశ్రమకు రాధికా శరత్ కుమార్ అందించిన సేవల గురించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపు భారతీయ భాషలన్నిటిలోనూ రాధిక పనిచేశారు. తమిళ చిత్రాలతో మొదలైన ఆమె నట ప్రస్థానం తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ పరిశ్రమల్లోనూ కొనసాగింది. దాదాపు 5 దశాబ్దాల సినీ ప్రస్థానం ఆమెది. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా సత్తా చాటడమే కాకుండా రాజకీయ రంగంలోనూ రాణించారు. నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అయితే వెండి తెరపై మాత్రం లేడీ ఓరియంటెడ్ చిత్రాలు పెద్దగా చేయలేదు. 1980-90 దశకంలో హీరోయిన్ గా వెలిగిన అనంతరం తర్వాతి తరం హీరోలకు మామ్ పాత్రలో నటించారు. అలాగే బుల్లితెరపై కూడా మెరిశారు. అయితే ఇక్కడ మాత్రం సోలోగా సత్తా చాటారు. రాధిక ప్రధాన పాత్రలో ఎన్నో సీరియల్స్ తెరకెక్కాయి. ఈ విషయంలో రాధిక ఓ బ్రాండ్ గానే బుల్లితెరపై తనదైన ముద్ర వేశారు. విభిన్న పాత్రల్లో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించారు. అలాగే డేర్ అండ్ డాషింగ్ ఉమెన్ గాను ఆమె గుర్తింపు ఉంది. ఎలాంటి విషయంపైనైనా ఓపెన్ గా మాట్లాడటం ఆమె నైజం. ఈ నేపథ్యంలో తాజాగా రాధికా శరత్ కుమార్ వెండితెరపై సోలోగా సత్తా చాటానికి సిద్ధమయ్యారు. రాధిక ప్రధాన పాత్రలో తీకిడవి అనే చిత్రం తెరకెక్కుతోంది. మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను స్టార్ హీరో శివ కార్తికేయన్ నిర్మిస్తున్నాడు. ఇందులో రాధిక పౌరుతాయి అనే రుణాలిచ్చే వృద్ధురాలి పాత్రలో నటిస్తున్నారు. ఆ పాత్రలో రాధిక ఆహార్యం ఎంతో వైవిధ్యంగా ఉంది. ముసలి అవ్వగా రాధిక ఆ పాత్రలో ఒదిగిపోయినట్టే కనిపిస్తున్నారు. రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం రాధిక వయసు 63 ఏళ్లు. అయినా వయసు జస్ట్ నెంబర్ మాత్రమేనని, ఎంతో యాక్టివ్ గా సినిమాలు చేయటం ఆమె జనరేషన్ నటీమణుల్లో ఆమెకే చెల్లిందని చెప్పాలి. రాధ, శోభన, భానుప్రియ, వాణి విశ్వనాథ్ ఇలా చాలా మంది నటీమణులు ఉన్నా వాళ్ళెవరూ ఇండస్ట్రీలో అంత యాక్టివ్ సినిమాలు చేయలేదు. అవకాశాలు వస్తే నటించడం తప్ప తమకు తాముగా అవకాశాలు సృష్టించుకోలేకపోతున్నారు. రాధిక ఇతర సంస్థల్లో పనిచేస్తూనే సొంతంగా నిర్మాణ సంస్థను కూడా రన్ చేస్తున్నారు. సినిమాలు, సీరియల్స్ ఎన్నో నిర్మిస్తున్నారు. సీరియల్స్ డిస్ట్రిబ్యూషన్ లోనూ రాధిక సంస్థకు మంచి పేరుంది.